అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అయితే దోస్తులు మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తుర్రు, ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాం. అయితే ముచ్చట ఏంటంటే మేము అప్పుడప్పుడు కూడా వేరే వేరే వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాం. అట్లా పెడితే మన సబ్స్క్రైబర్స్ అందరూ కోపానికి వస్తుర్రు. మీరు ఇవి 2 సిరీస్ కంటిన్యూ చేయంగా మళ్ళీ అవి ఎందుకు తీసుకొస్తుర్రు, ఇవే 2 సిరీస్ కంటిన్యూ చేయండి అని మాట్లాడుతుర్రు. ఇక మీరు చెప్పినట్టే నేను చెప్తాను కానీ ఒక్కొక్కసారిగా మాకు పనులు ఉంటాయి కదా, ఊరికి పోవడు అటు ఇటు ఏమన్నా ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ వీడియోస్ చేయలేక అట్లా కొంచెం చిన్నగా చేసి పెట్టుకొని మీకోసం అప్లోడ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు మన గురించి ఎదురు చూస్తూ ఉంటారు కదా వీడియోస్ గురించి, అందుకే మీరు బాధపడొద్దని మేము మాకు పని ఉన్నప్పుడల్లా ఏదైనా ఊరికి పోయినప్పుడల్లా చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. మేము ఇంటికాడ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈ సిరీస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాము. ఎప్పుడన్నా అట్లా బయటకు పోతే మాత్రం ఫంక్షన్స్ కానీ ఊరికి కానీ పోయినప్పుడు అట్లా చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సరే దోస్తులు, ఈరోజు వీడియో ఏంటి అని అంటే చిన్ననాటి ప్రేమ కథ అన్నమాట. మన వీడియోలు మస్తు మంది చూస్తారు కానీ జరా లైకులు కొడతలేరు, జరా లైకులు కొట్టుర్రు. లైకులు కొడితేనే కదా మన వీడియోస్ ముందు పోతే మీలాంటి వాళ్ళు మస్తు మంది చూస్తారు, మాకు కూడా మస్తు సంబరం అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈరోజు రమ్మన్నారు కదా, కట్నం గిట్లా మాట్లాడుకుందామని పోదామా మరి? అయ్యో మన చుట్టాల గిట్లా ఎవ్వలకి చెప్పపోతే మనమే పోదామా? చుట్టాలు ఎవడే చుట్టాలకి ఎందుకే ఎప్పుడు వాళ్ళు మన ముంగట ఓ మాట మాట్లాడతారు, మన వెనుక ఓ మాట మాట్లాడతారు. గాళ్ళని పట్టుకొని పోవడం ఎందుకు? ఆయనతో వాళ్ళు ఏదో ఒకటి పుల్లలు వేసుకుంటూనే ఉంటారు, చెడిపోతే శంగలిస్తారు చుట్టాలు. గాళ్ళతోటి ఏంది, మనమే పోయి మాట్లాడుకుందాంపా. అయ్యో ఎవరన్నా ఉంటే మంచిది కదా అని నేనంటన్నా. గా నర్సన్న నున్ను నర్సవ్వని రమ్మను, వాళ్ళు ఉంటే చాలు, మనకు ఎవ్వలద్దు. ఫోన్ చేసి చెప్పాలా మరి? అదే ఫోన్ చేసి చెప్పు, 11-12 వరకు పోదామని చెప్పు, తిని రమ్మను. సరే సరే తి. శ్రీనెట్ వేండే ఏమో ఆడేటో పోయిండు కదా, పొద్దుగానే లేచిపోయిండు, మరి ఎడికి పోయిండో, బంటి దగ్గరికి ఇట్లా పోవచ్చు. సరే గాని నువ్వైతే నర్సవ్వకు చెప్పు, వాళ్ళిద్దరిని రమ్మని చెప్పు. చెప్తాలేండి. హలో నర్సక్క, నేను లతను. ఏం చెప్తాను? తీరింది నర్సక్క, జరా 11-12 వరకు ఇటు ఇంటికి వెళ్ళిరా. అటు వెంకటేశ్వర్ల ఇంటికి పోదాం, ఇలా రమ్మన్నాడు కదా, కట్నం గిట్లా మాట్లాడుకుందాం, పెళ్లి కూడా పెట్టుకుందామని. సరే తీయ అత్తది, నాకేం పని ఉన్నది, పోదాం తీయ. ఎవరికైనా చెప్పుకున్నారా మరి? ఎవరికి ఎప్పుడద్దు ఏమద్దు, నర్సవ్వను నర్సన్నను రమ్మను, వాళ్ళిద్దరు ఉంటే చాలు మనకు అని అంటాండు రాజు. అవునా? అయితే అత్తం తీ, ఇద్దరం మా అత్తం తీ. ఎవరికైనా చెప్పుడు మాట్లాడుకుని ఆయన పంతులని రమ్మని వాళ్ళ ముంగట్టే పెళ్లి పెట్టుకుంటా అయిపోయి. గదే ఇక పెళ్లి డేట్ కూడా మాట్లాడుకుందాం, పెట్టుకుందాం. అయితే మర్చిపోకు నర్సక్క, 12 వరకు రా, మరి ఇంటికి పోదాం. సరే మరి ఉంటానా? ఉండు అత్త అన్నారు తీయ్యా, పోదాం. సరే నాకు చిన్న పని ఉంది, నేను చూసుకొని అత్తా. సరే రాపో, 12 వరకు పోదాం వాళ్ళ ఇంటికి గాని. సరే. అరే బంటిగా, నీ అవ్వ కట్నం కాడ నేనేమన్నా మాట్లాడాలారా? ఇక కట్నం అడిగితే కట్నం చూసే మా ఆస్తి చూసే లవ్ చేసిరని అట్లా అంటారు. ఏం చేయమంటావురా బంటిగా? నన్ను అడుగుతావేంద్ర, నాకేం తెలుసురా? అయ్యా మీ జున్నాననే పట్టే కట్నం అడగాలి అని. మెల్లగా అడుగుమను మీ వాళ్ళను, ఏమంటారో మరి, వాళ్ళు ఎంత పోతా అంటారో. ఏమోరా, ఏం మాట్లాడినా బాధే అవుతుందాడా, నాకు భయమే అవుతుంది. అరే ఇప్పుడే ఛాన్స్ రా, ఏదన్నా అడగాలని అంటే ఇక మళ్ళా తర్వాత అడిగినా కూడా వాళ్ళు పెట్టరు. ఇప్పుడే అడుగు, ఏం కావాలన్నా కూడా. అరే నువ్వు కూడా రారా. నేను వచ్చేం చేస్తారా? పక్క పొంటేనా మీ అయ్యకి ఎప్పడా వెంకటేశ్ అంకులు, మీ అయ్యతో పాటు నువ్వు కూడా రారా, నువ్వు ఉంటే కొంచెం ధైర్యం నాకు. అరే అత్త తీరా. మరి జున్ను ఫోన్ చేసిందా, ఏమంటాంది? ఏం లేదు, మా వాళ్ళు 12-1 వరకు పోదామని అన్నారు మధ్యాహ్నం. ఇక జున్ను అంటాంది, శ్రీను అస్సలు ఊకోకు, వీళ్ళు కట్నము ఇస్తాంటారో అని అంటారో, మనం ఎందుకు ఊకోవాలి, అంత మా అన్నగానికి ఎందుకు కావాలి, మీ వాళ్ళను అడుగుమను అని అన్నది. అవునా? మరి మీ వాళ్ళు ఏమంటారా? ఇక మా వాళ్ళు ఏమంటారు రా, వాళ్ళు ఇత్తనేమో ఇయ్యని, లేకపోతే లేదు. ఒకళ్ళ గురించి మనము ఆశపడద్దు ఎప్పుడైనా కూడా, ఆ పిల్ల నీకు భార్య కత్తే అదే చాలు మాకు అని అంటారా. ఇక మరి అంతే తీరా. పింకీకి కూడా చెప్పు, జున్ను చెప్పింది కావచ్చు రమ్మని, కానీ నువ్వు కూడా చెప్పు రమ్మని. ఇక ఇయ్యాలనే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తారట, ఇక ఎంగేజ్మెంట్ కూడా పెట్టుమనాలే, మరి ఏమంటారు? ఇక జున్నానే కదా ఎంగేజ్మెంట్ కూడా చేస్తారని. అదేరా, ఇలా మాట్లాడితే ఇక అన్ని తెలుస్తాయి. నువ్వైతే పింకీని తీసుకొని రా. ఏ దాంతో తలకాయ నొప్పిరా, ఆడ మాట్లాడుతా అంటే అది నన్ను ఊక గెలుపుతూనే ఉంటది. ఏం కాదురా, నువ్వైతే పట్టుకొని రా.
సరే సరే వస్తుంది. సరే మరి నేను ఇంటికి పోతున్నారా, మా ఊళ్ళు ఎటు పోయిండో అనుకుంటారు. పో ఈ అవ్వ మళ్ళా ఫోన్ వస్తుంది కదా. హలో బంటి ఎక్కడున్నావురా? నేను బయట ఉన్న చెప్పే. బయట అంటే ఎక్కడా? అరే గీ చింతల కింద ఉన్న చెప్పే. ఏమైంది చెప్పు. ఏం కాలేదు కానీ నువ్వు ఒకసారి మా ఇంటికి రా, నీతోటి పని ఉన్నది. మీ ఇంటికి ఎందుకే రావులా? మీ అయ్యో నవ్వుంటారు. ఏం ముచ్చట్నో చెప్పరాదు జరా. అరే మా అయ్య అవ్వనే రమ్మంటారు నిన్ను. ఎందుకే ఏమైంది? నువ్వు అన్నిటికీ భయపడుడేనా? ఏం కాలేదు, వాళ్ళు ఒకసారి నీతో మాట్లాడతారట, రమ్మంటుర్రు, రాలేవు. నీ అవ్వ నీతోటి కట్టమే పడైంది నాకు. అత్తనతి ఆగు. సరే సరే ఆడిడ ముచ్చట పెట్టుకుంటా, మూతులు చాపుకుంటా, గంటలు పొంటలు ఏకు తొందర్రా. మనం జున్నోళ్ళింటికోవాలి. చెప్పిందా నీకు రమ్మని? రమ్మన్నది. దాదా నువ్వైతే తొందర్రా. అత్త నువ్వు ఫోన్ కట్టి నేను అత్త. అవ్వ వీళ్ళెందుకు రమ్మన్నారు? నాకు భయమై పాడైతుంది. వీళ్ళేమంటారో ఇంటికి పోతే. పోదాం ఇక తప్పుతుందా? పింకీ ఓ పింకీ. బంటి దాదా పింకీ ఉన్నద్దా? ఎందుకు అంకుల్ రమ్మన్నారట? ఏం లేదు బంటి, ఇక్కడ కూర్చో. ఎందుకు అంకుల్? కూర్చో కూర్చో, ఇప్పుడే వస్తా నేను. అవ్వో మా మామని చూస్తేనే నాకు ఉచ్చబడుతుంది కదా. వీళ్ళెందుకు రమ్మన్నారు నన్ను? ఏం కదా ఈ బిత్తిరి తేడవేంది రమ్మని? ఎందుకు రమ్మన్నరే? నేను వచ్చినది ఇంతసేపు అవుతుంది. పింకీ అని పిలిస్తే కుయ్యమంటలేవు. ఏమో నాకేం తెలుసు. బంటికి ఫోన్ చేసి రమ్మని అన్నారు. అందుకే నేను నీకు ఫోన్ చేసిన. కూసోపోయినావు. నాకు భయమై పాడైతుంది. ఏమిటికి రమ్మన్నారు? ఏం కథ? నేను కొట్టారు సంపరు గాని కూసో. అంటే అంత మంచిదేనా నాని? అంత మంచిదే ఆంటీ, అంత మంచిదే. ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు బంటి? జాబ్ కొట్టుడేనా పాస్ అయినాక? కొట్టుడే. ఏమైందా ఆంటీ రమ్మన్నారట? ఏం లేదు నాని, ఇక పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. మీ వాళ్ళతోటి వచ్చి మాట్లాడదామని అనుకుంటున్నాం. ఫస్ట్ నిన్నొక మాట అడుగుదామని ఇట్లా పిలిపించినాం. నేను పింకీకి చెప్పినా కదా ఆంటీ. అదే పింకీ కూడా అంటాంది పెళ్లి చేసుకుంటాం అని అంటాంది. ఇప్పుడే చేసుకున్నాక జాబ్ వస్తుంది మెల్లగా తర్వాత గాని అని అంటుంది. ఓర్ని అవ్వా, నేనంటన్నా జాబ్ రాని వచ్చినాక చేసుకుందాం పింకీ అని అంటున్నా. ఇక అప్పుడు సేఫ్ ఉంటాం కదా. ఇప్పుడు మళ్ళీ చేసుకున్నాక జాబ్ రాకపోతే మళ్ళీ లేనిపోని కష్టాలు ఎందుకు? ఇగో బిడ్డ, జాబ్ వచ్చినా రాకున్నా మా పింకవ్వ నిన్ను ప్రేమించింది. నిన్ను తప్ప ఎవ్వరిని వేసుకొని అంటాంది. ఇక నీకిచ్చి చేసుడే బిడ్డ. ఉక్కూర్లా ఉన్నోళ్ళము. నీకు మంచోనివి నువ్వు. నీ గుణం చూసినాం, అన్నీ చూసినాం. నీకు ఇంత ఆస్తున్నది, ఉన్నోను ఒక్కోనివే. మా పింకవ్వ కూడా మాకు ఒక్కతే. మాకేదున్నా కూడా మా పింకవ్వకే అవుతుంది. నువ్వు జాబ్ గురించి అని మనసులో పెట్టుకోకయ్యా. పెళ్ళైనాక అది వస్తుందో రాదో, వచ్చినా రాకున్నా ఇక్కడ ఏదో పని చేసుకొని బతకచ్చు. కరెక్టే గాని ఆంటీ కొంచెం టైం కావాలి. ఇప్పుడే ఎందుకు అని అనుకుంటున్నా నేను. ఇంకెంత టైం కావాలి నీకు? అరే ఆగరాదు నువ్వు. చెప్పు బంటి, మేమైతే అనుకుంటున్నాం మరిగా ఇప్పుడు చేసేస్తే అయిపోతుందని. అదే అంకుల్, నేను మా ఊళ్ళో కూడా చెప్పిన ఎగ్జామ్స్ అయిపోయినాక ఏదైనా జాబ్ ట్రై చేస్తా, సాఫ్ట్వేర్లో ఇట్లా ట్రై చేసినాక వస్తే తర్వాత పెళ్లి చేసుకుంటా అని మాట్లాడినా. ఇక పింకీ గురించి కూడా చెప్పేసిన, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. గదే కానీ నాని, ఇవి అయితే ఇక పెళ్లి చేసేస్తే మా బరువు బాధ్యత కూడా అయిపోతుంది కదా అన్నట్టు చూస్తున్నాం. ఇప్పుడు అద్దు అంకుల్, ఒక 6 నెలలు అట్లా కానీ దీపావళి వరకైనా చేసుకుంటాం. ఇప్పుడు అద్దు. అవురా పింకీ, బంటి గట్లా అంటుండు. నువ్వేమో ఇప్పుడే వేసుకుంటాం పెళ్ళి చెయ్యుర్రి మాట్లాడురా నువ్వు అన్నావు. ఇక బంటికేమో గట్లున్నది బిడ్డ. అయితే ఈ 6 నెలలు అయితే 6 నెలలు దీపావళికి కూడా మంచి రోజులు ఉంటాయి. అప్పటి వరకు చూయించి బలం ఉంటే చేస్తాం. అప్పటి వరకు నువ్వు కూడా ఏదన్నా చిన్న జాబ్ ట్రై చేసుకో. బంటికి కూడా జాబ్ వస్తే అన్ని సెట్ అవుతాయి కదా. ఈ బంటికి ఎంత చెప్పినా అర్థం కాదే అమ్మ. చేసుకుందామంటే అవగదే మాట మాట్లాడుతుండు. అయితే పింకీ, ఇప్పుడు మా సైడ్ మేము ఒప్పుకున్నాం, వాళ్ళ సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఎటు పోతాడు బంటి? నిన్ను ఇష్టపెట్టి అయితే ఓడు కదా. నిన్ను ఇష్టపెట్టి పోతే మేము ఊకుంటామా? ఊరిని అవ్వ మొత్తం బిడ్డకే సపోర్ట్ చేస్తారు కదా. పూసుకొని నేను అద్దంటే నన్ను చంపుతారు. నేనెటు పోతా అంకుల్? ఆమె ఇష్టపెట్టి ఎటు పోను. సరే నాని, నువ్వు చెప్పినట్టే కానిద్దాం. దీపావళి వరకు అయితే దీపావళి వరకు ఆయే. సులోచన, బంటి ఇంటికి వచ్చింది కదా, వంట చేయిపో, ఇక్కడ తినిపోతాడు. సరే అండి, చేస్తా. నాకు పనుంది, నేను బయటకు వెళ్తానా. సరే వెళ్ళండి.
ఆంటీ వంటద్దు ఏమద్దు, నేను మా ఇంటికన్నే తింటా, అమ్మ ఆల్రెడీ అండింది కావచ్చు మళ్ళీ తిడుతుంది, మేము శ్రీని వాళ్ళ ఇంటికి పోవాలి ఆంటీ, వాళ్ళది అలా మాట ముచ్చట ఉంది అయితే. అయ్యో నాని, తినిపోతే ఏమైతుంది? నేను ఇక్కడ తొందరనే చేస్తా వంట. ఈరోజు శ్రీని వాళ్ళని మాట్లాడుకుంటారా అయితే పెళ్లి చేస్తారట్నా? చేస్తారు మమ్మీ, ఈ బంటికేమో నేను చెప్తా అంటే అర్థమైతలేదు. ఆగరాదు బిడ్డ, ఇంక దీపావళి వరకు అయితే చేసుకుంటానంటాను కదా, అప్పటి వరకు అయితే అప్పటి వరకాయే. సరే మరి ఆ వంట వద్దంటున్నావు కదా, ఏదైనా స్వీట్ చేస్తా, ఫస్ట్ టైం వచ్చినావు కదా ఇంటికి. పింకవ్వ మాట్లాడుకుంటుండు రే, నేను స్వీట్ చేసుకొని వస్తా. సరే మమ్మీ. నీకు ఏమని చెప్పింది గీ ముచ్చటకు నన్ను ఇంటికి పిలిపిత్తివి, నీకు ఎప్పని చెప్తిని ఇప్పుడు అద్దు అని. నీకు ఆగుతలేదా పానం? నన్ను పిలిపించి వాళ్ళ ముంగటేందో విడబట్టబడుతుంది. అరే మరి వాళ్ళు ఏత్తా అంటారు, నేను చెయ్యమనన్నా ఒక మాట బంటని అడుగుతాము అని అన్నారు, అడుగుర్రి అని చెప్పిన, అందుకే పిలిపించిర్రు. అరే రాములా, నీతోటి నాకు గోసకే వచ్చిందే. సరే కానీ ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినావు, లోపలికి వచ్చినావు కదా, మా ఇల్లంతా చూపిస్తారా? నీకు నా బెడ్రూమ్ చూపిస్తుందా? అయ్యో నువ్వు అవుతలేవు కదా. ఇగో బంటి, ఇదే నా బెడ్రూమ్. అంటే మీ వాళ్ళకో సెపరేట్ బెడ్రూమ్, నీకో సెపరేట్ బెడ్రూమా? అవును బంటి, ఇది నాదన్నట్టు. ఇంకేంది డోకలేదు ఇక నీకు, మంచిగా బొర్రతో ఒక్కదానివే కదా. అయ్యో నువ్వు వస్తే ఇద్దరం కలిసి బొర్రమా బంటి? ఇక అది తప్పుతుందా గాని, రేపు పెళ్ళైనాక కూడా మనం వచ్చినప్పుడల్లా మనకి ఇదే బెడ్రూమ్ ఇక్కడికి. గీడికెందుకు అత్తాం పింకి, అత్తే నువ్వు వస్తావు అని నేనెందుకు అత్తా, ఇట్లా వచ్చి అత్త పోతా, గీనేనా మా ఇల్లు. అయ్యో ఇక అల్లు నువ్వు అత్తగారింటి కాడ ఉండవా ఏంది? ఉంటా గాని గీ డ్రెస్ వేసుకొని అత్తవా ఏంది శ్రీనోళ్ళ ఇంటికి? వేరే డ్రెస్ వేసుకొని రా. వేసుకత్తది, వేరే డ్రెస్ వేసుకురాపోతే గీది మీద అత్తనా? సరే మరి ఇక టైం కూడా అవుతుంది కదా, పోదాం పా వాళ్ళ ఇంటికి. అమ్మ స్వీట్ చేస్తా అన్నది, స్వీట్ చేసినాక తినేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాక పోదాం. అవరిదాకా నేను ఇన్నే ఉండాలానే? మీ ఆడోళ్ళు గంటలు తయారవుతారు, నువ్వు తయారయ్యేదాకా నేను ఇన్నే ఉండాలా? అయ్యో ఉంటే ఏమైతుంది నీకు? నాకు బొచ్చడు పనులున్నాయి, నీకు నాకంటే ఎక్కువ పనులున్నాయా? దగ్గరికి రాకే, మీ అవ్వ వస్తుంది, ఇజ్జత్ పోతుంది. ఇక మా అమ్మకు కూడా తెలియదా ఏంది? ఏం తెలిసే పిసదానా. బంటి లవ్ యూ రా, లవ్ యూ టూనే పింకీ. ఇప్పుడు పెళ్ళి చేసుకుందామంటే అద్దు అని అంటున్నావు. పెళ్ళి చేసుకుంటే మనం ఎప్పుడు ఒక్క దగ్గరనే ఉందాం కదా. చేసుకుందామా, ఆగరాదే, ఎటన్నా పోతున్నామా పెళ్ళి చేసుకోకపోతే? ఇక పెళ్ళి చేసుకుంటే ఇగో ఇదే పని అవుతుంది, ఇక జాబు అవన్నీ పక్కకెట్టుడు అవుతుంది. ఇంత ప్రేమ పెట్టుకొని ఇన్ని రోజులు నన్ను ఎట్లా ఆడించుకున్నావురా నువ్వు? కొన్ని కావాలంటే కొన్ని దూరంగా ఉండాలి పింకీ. పింకీ పుష్కన చూసిందా ఏందే? చూసినా ఏం కాదు, ఏమన్నది గాని స్వీట్ చేసినట్టున్నది, తిని పోదాంపా. ఇగో నేను తిని పోతా, నువ్వు రెడీ అయ్యిరా చక్కగా. సరేలే. పింకీ ఆంటీ స్వీట్ చేసిన తిందురు పార్రి. సరే ఆంటీ. సరే పింకీ నేను వెళ్తానా, నువ్వు రెడీ అయ్యిరా అక్కడికి. వస్తా, వెళ్ళు బంటి. వెళ్ళొస్తా ఆంటీ. సరే నాని, వెళ్ళు. అమ్మ నేను జున్నోళ్ళ ఇంటికి పోతా, రెడీ అయ్యి. సరే బిడ్డ. పోదాం నర్సక్క. మరి కట్నం పోతా అంటారో పొయ్యా అంటారోరా? పోసినా ఏం కాదు, పొయ్యకున్నా ఏం కాదే, ఆ పిల్ల ఒక్కతి మాకు కోడలైతే చాలు. రేపు ఇట్లా ఎవరు మాట్లాడతలేరా, కానీ మీరు మస్తు మనసుల్లా, మీ మంచి మనసుకు వాళ్ళు అర్థం చేసుకొని పాడైతలేరు. ఇక ఎట్లయితే అట్లయితది పా నర్సక్క. లత, ఓ లత. వచ్చిర్రా? సరే నర్సక్క, మరి వాళ్ళు కట్నం ఎంత అంటారో, ఇత్త అంటారో, ఇయ్య అంటారో, మరి ఏం మాట్లాడు? నీకు చెప్పినా కదా లత, ఇత్తనేమో ఇయ్యని, లేకపోతే లేదు. అయ్యో పిల్లనిచ్చినందుకు ఎంతో కొంత వయ్యకుంటా ఉంటారా? పోతే ఏం కాదు కానీ మరి ఏం మాట్లాడతారో, వాళ్ళ మనసులో ఏమున్నదో. ఇక వాళ్ళకు కొంచెం ఇష్టం లేదన్నట్టేనాయే అటు ఇటు. ఇక మరి పోతా అంటారో పొయ్యా అంటారో. పొయ్యని పొయ్యకపోని మనం అడిగినామనుకో అంటారు కదా, పిల్లని చూసిర్రా, ఆస్తిని చూసిర్రా అంటారు. అవునవును అంటారు. ఏం జరుగుతుందో దారి పోదాం. దారి అన్నయ్య కూసోర్రి, దారి. ఉన్నాడా వెంకటేషు? ఉన్నాడు అన్నయ్య, మీరు కూసోర్రి, వస్తాడు. కూసోపోయినావు శ్రీను? కూసుంటా గాని. అరే బంటిగా వచ్చినవారా? వచ్చినరా, ఇక రాకపోతే తప్పుతుందా? అవురా వెంకటేశు, ఎవరిని పిలుచుకోలేదా? ఎవరెందుకే, మనం లేమా. పుష్ప పింకీ కూసో. కూసుంటా తీయే, ఊకేం కూసునుడు.
చెప్పుర్రా వెంకటేషు, ఇక మరి పెళ్లి చేద్దాము అని అంటారు. మరి ఇక పంతుల్ని పిలిచి డేట్ ఫిక్స్ చేసుకోర్రి ఇయ్యాలనే. మరి కట్నం కానుకలేమన్నా పెట్టేటి ఉంటే మాట్లాడుర్రి. ఇక కట్నం కానుకలంటే ఏడివి పోతామే, మా దగ్గర ఏడున్నాయి పైసలు ఇప్పుడు. ఓ ఏం లేనట్టే మాట్లాడుతుండు. అంటే ఏమన్నట్టే, మరి ఇక మా దగ్గర ఏడున్నాయే, కట్నం అంటూ ఏం పోయాం గాని ఇక పెట్టేటి అన్ని పెట్టేస్తాం అని అనుకుంటున్నాం. మా డాడీ ఏందే గట్లంటాడు? ఏమో బిడ్డ, ఏమనుకుంటాండో ఏమో. అవురా రాజు, వాళ్ళ దగ్గర ఏం లేవట, ఏం పోయారట, పెట్టేటి అన్ని పెడతారట. డాడీ గట్లెందుకు అంటున్నావు? నీ దగ్గర ఏం లేవా? చెప్పు, కట్నం ఎందుకు పోయా అంటున్నావు? ఏడున్నాయి ఎక్కడి అక్కడనే ఒడవనే బట్టే. అంటే ఇప్పుడు వేరేటోళ్ళకి ఇస్తే పోయపోదువా? ఈ అవ్వ జున్ను భలే అడుగుతుండ్రు డేర్ చేసి. ఎవ్వరికి ఇచ్చినా పోయపోదును. పోయకపోతే అట్టుగానే చేసుకుందరు కావచ్చు. ఆగు జున్ను ఆగు, మేము మాట్లాడుతున్నాం కదా. నేను వయ్యా అంటున్నా కదా, మరి మీరు మా ఆస్తి చూసి పిల్లలు లవ్ చేసిర్రా ఎట్లా? అయ్యో గీ మాట అత్తదనే నేను కట్నము అడగద్దు అని అనుకున్నాం. ఏమేం అడుగుతలేమయ్యా, మీ ఇష్టం ఉన్నదే, మీ బుద్ధి ఉన్నదే పెట్టుర్రు అంతే. ఇక అచ్చుడంటే ఏమున్నదే, ఏడున్నాయి మా దగ్గర పైసలు. ఇప్పుడు పెళ్లి చేయడానికే బొచ్చడు లక్షలు కావాలి. ఓ వీనికి బాగానే అయితే కట్నం ఏం రూపాయి కూడా పోయా అంటావా? ఏ పొయ్యనే, ఇప్పుడు నాకు ఈ పెళ్లి ఖర్చులకే కావాలి. మరి బంగారం ఏమైనా పెడతావా? ఇక బంగారం అంటే ఆమెకు పెళ్లి ఎత్తా అని దాచిపెట్టింది 10 తులాలు ఉన్నది, గదే 10 తులాలు పెడతా గంతే. అవునా, మరి పిల్లగానికో? ఇక పిల్లగానికి ఓ తులం చైన్ ఎత్తాం, అర్ధ తులం ఉంగరం పెడతాం. అరే వెంకటేశు, నేను అంటున్నాని ఏమనుకోకురా. ఇప్పుడు వరపూజ ఎత్తావు, వరపూజ మీద ఎంతో కొంత పోయాల్సి ఉంటది. ఓ 2 లక్షలన్నా కట్నం ఇచ్చినట్టు ఆ వరపూజ మీద ఇయ్యిరా. 2 లక్షలా? అయ్యో ఈయనకి బాగా నొత్తందిరా 2 లక్షలంటే. ఇక గవి కూడా లేవా? బిడ్డనే ఆటాడిస్తాను కదా అయ్యను. గదేరా, పురా తట్టిగా ఏం పోయకుండానే ఇస్తానబడితివి. నువ్వు పెట్టేటి అన్ని పెట్టుకో, నీ బిడ్డకు ఒక అరకట్నం మీద 2 లక్షలు పోయి. ఏమో చూస్తనే, 2 లక్షలంటే కష్టమైతది. ఓ 1,00,000 రూపాయలంటే పోతుంది వరపూజ మీద. మేము రూపాయి పోయమని కూడా అడుగుతలేము. మేము అడుగుతలేమని మీరు ఆయనతో కూడా సప్పుడు చేస్తలేరు కదా, గట్లనే ఉంటదా అనే? ఇప్పుడు నీ కోడలు తెచ్చుకోదా నీ కొడుకు? ఆగు అన్నాగు అని అంటున్నావు. అడిగితే ఏమైతాంది? మనం ఏమైనా తింటానమ్మా? వాళ్ళకే ఉంటాయి కదా. ఇక ఆడపిల్ల పెళ్ళి అన్నప్పుడు బొచ్చడు ఖర్చులు ఉంటాయి. ఇక ఏం లేదు, సరే మీరు 2 లక్షలు పోయమంటారు కదా, వరపూజ మీద 2 లక్షలు పోస్తాం. పిల్లగానికి తులం చైన్ ఎత్తాం, అర్ధ తులం ఉంగరం పెడతాం, పిల్లకు 10 తులాల బంగారం పెడతాం. ఇక బెడ్లు, బీరువలు, బోళ్ళు అన్ని మేము కొని పెడతాం. ఇక అంతే. ఏమంటావురా రాజు? ఇక నేనేమనేది ఉన్నదే, ఇక పిల్లకు పిల్లగానికి ఇష్టమైనాక మనం ఏం మాట్లాడాల్సింది లేదిడా. ఇక ఆయనో మాట మాట్లాడా, నేనో మాట మాట్లాడా, మళ్ళీ లొల్లయ్యి ఎందుకు ఇదంతా? ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది పెట్టుకున్నా వాళ్ళ పిల్లకే ఉంటది తప్ప మాకు అవసరం లేదు, నా కొడుకు అవసరం లేదు. సరే సరే మరి వీళ్ళు అయ్యగారిని అడిగిర్రు, మే 11కు పెళ్లి ఉన్నది, బలం ఉన్నది, చెయ్యురి అని చెప్పిండు అయ్యగారు. మరి మీరేమంటారు? అదే మేము కూడా నిన్న పోయి తెలుసుకున్నాం, మరి బలం ఉన్నదా లేదా అనేది. గదే 11 తారీఖు ఉంది, పిల్లగాని మీద బలం అని చెప్పిండు. ఇంకేంద్రా, అదే డేట్ కు ఫిక్స్ చేసుకొని పెళ్లి అయ్యుర్రి. చేస్తాం. ఇక అది చేస్తే ఓ పెద్ద ఖర్చు ఎందుకు? ఓ రోజు సపడేక వాళ్ళు మాకు బట్టలు పెట్టి మేము వాళ్ళకు బట్టలు పెడితే మా పిల్లగాడు మా పిల్ల అని అనిపించుకుంటే అయ్యేపోతుంది. చేయమని చెప్పినావు కానీ పైసలు ఉండద్దారా? సరే మరి పిల్ల ఏమంటుంది కదా, ఎంగేజ్మెంట్ నువ్వో 4గురిని వాడో 4గురిని పిలుచుకుంటాడు, చేసుకోరాదురా? సరే చేద్దాం మరి ఎంగేజ్మెంట్ కూడా. ఇక అయ్యగారిని అడుగుతాం, మరి ఎప్పుడు చేసుకోమంటాడు? గదేనే ఇప్పుడు పైసలు ఏర్పాటు చేసుకోవద్దా? ఎంగేజ్మెంట్ మీద 2 లక్షలు పోయాలా అని. ఇప్పుడు మాకు పైసలతో ఉన్నది బాధ. ఆయన ఏటో పోయిండట, పొద్దుగానే ఫోన్ చేసిన రమ్మని చెప్పినా గానీ పని మీద ఉన్నా రాను అన్నాడు. ఇక పంతులతోనే ఏం పని గాని, పెళ్లి డేటు అడిగిపించుకుంటే ఇక మనమే ఓ రోజు ఆయన దగ్గర పోయి లగ్నపత్రిక రాయించుకొని వద్దాం. సరే ఎంగేజ్మెంట్ మరి ఏ రోజు చేసుకుంటే మంచిదో అని అయ్యగారిని అడిగి మాట్లాడుకొని పెట్టుకుంటామే. ఇక చేసుడే, ఇక పనులు కూడా మొదలు పెట్టాలి, పెళ్లి కూడా దగ్గరనే ఉంది కదా. మా పెళ్లి ఎప్పుడైతుందో, గిట్ల ఎప్పుడు మాట్లాడుకుంటారో ఏమో. గులుగుతుంది పింకి. సరేరా, ఇక మరి మేము పోయేస్తాం. అయ్యో తినిపోర్రే, వంట కూడా చేసిన. ఎందుకు చేసినావు చెల్లమ్మా? అద్దు గాని. తినిపోర్రి, పార్రి తిందురు పార్రి అందరూ. సరే పార్రి, ఇక తినమన్నప్పుడు తినాలి గాని. సరే మరి చెల్లమ్మ పోయేస్తాం. పోయిరారన్నయ్య. తెలుసుకోరా వెంకటేశు, ఏ టైము ఏ డేట్ అనేది మళ్ళీ వీళ్ళకి చెప్పు.
చెప్తా సరే ఆంటీ పోతాన్నాం మరి. నేను వస్తాపా బయట దాకా. సరే పోయిరారి. అవు జున్ను మీ అయ్య బాగా పీసినారోడు ఉన్నాడు. కట్నం అనేసరికి చూసినావా ఎట్లా మాట్లాడుతుండో, వానికైతే బాగున్నది. ఏ జున్ను పోనీతి జున్ను, మనకి ఏది బాగుంటే అదే వస్తుంది. ఇప్పుడు కట్నం గురించి కాదు ఇక్కడ, నువ్వు నాకు సొంతమవుతున్నావు అదే చాలు. మన పెళ్ళి అయితే మనకు అదే చాలు. ఓ బంటి మనది ఎప్పుడు కావాలి? అయితే తీయే ఆగరాదే. మీరు కూడా చేసుకోరు బంటి. అయ్యో పొద్దున మా ఊళ్ళు పిలిచి అడిగిర్రే, అడిగితే ఇప్పుడు కాదు దీపావళి వరకు చేసుకుంటా అని చెప్పిండు. చూసిన అవేగా ఎంత బల్బు ఉన్నదో. బల్బు అంటే వేందే బద్మాష్. అయ్యో దీపావళి వరకు ఏం చేస్తావు బంటి? అప్పటి వరకు ఎల్లు నువ్వు ఒకదంతా సెట్ కావచ్చు. ఇప్పుడు శ్రీని చేసుకుంటలేడా, చేసుకున్నాక సెట్ కాడా? నీకైతే బాగున్నది. అరే రావులా ఏందే నాకు నీతోటి బాధ. అరే పింకికేమో నిన్ను చేసుకోవాలని ఉండే, నువ్వేమో ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండబడుతుంది. ఇక చూడు శ్రీను ఎంత చెప్పినా ఇంటలేడు. మాది కూడా అవుతుంది రా, ఇంకేంది ఇక మీది కానే బట్టే మీది అయినాక ఎన్ని రోజులు రా, మాది కూడా అవుతుంది కానీ. సరే శ్రీను, ఇక ఎంగేజ్మెంట్ డేట్ ఎప్పుడు వస్తుందో మనం షాపింగ్ చెయ్యాలి. ఓ బంటి చేద్దాం. ఏందే వాళ్ళు షాపింగ్ అంటారు కదా, మనం కూడా పోదాం బంటి, మనం కూడా కొనుక్కుందాం. కొందాం ఎందుకు కొనద్దు, కొందాం గాని మనకేం తక్కువ ఉన్నది. పోదాం అందరం పోదాం షాపింగ్ అని. ఇయ్యల్లా మా డాడీ సాయంత్రం పోయి ఆ పంతుల్ని అడుగుతాడట ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకోమంటాడు. ఎప్పుడు పెట్టుకున్నా కూడా బాగా రోజులు లేకపోయి తగ్గనే వస్తుంది. తొందర షాపింగ్ చేయాలి, మళ్ళీ బ్లౌజ్ ఇట్లా కుట్టుడు కాదు కదా. అవునే జున్ను, పొంగనైతే మాకు చెప్పే మేము వస్తాం. సరే చెప్తాం పింకి, మిమ్మల్ని ఇష్టపెట్టేం పోం. అబ్బో వానికి ఎన్నున్నా కూడా వాడు రూపాయి కట్నం పోయానే. నిజమే నర్సక్క, వానికి బాగున్నది గాని. ఇక అయితే ఇయ్యుర్రి మరి ఏం చేద్దాం, పిల్ల కావాలి. ఇక ముళ్ళ కావాలంటే వాళ్ళు అంటే పిల్లని వదులుకుంటామా? అంతేనే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాం, మనకు అది ఇయ్యాలు. ఇక నువ్వైతే రూపాయి బిల్లు అడగపోతే వాడు ముద్దపప్పు లెక్క కూసుంటివి. అరే నేనేమన్నా మాట్లాడితే మళ్ళా ఆస్తి గురించి అన్నట్టు మాట్లాడతారే, అప్పటికి అననే పట్టే ఆ వెంకటేషు. అవురా నిజంగానే అన్నాడు కానీ. సో దోస్తులు, నెక్స్ట్ వీడియోలో వీళ్ళ షాపింగ్ ఉంటది, ఎంగేజ్మెంట్ ఉంటది, అయిన తర్వాత ఏమేం జరుగుతాయో అన్ని మీకు చూపిస్తాం. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రుల్లా. మంచి లైక్స్ వస్తే నెక్స్ట్ పార్ట్ కూడా మీకోసం మంచిగా చేస్తాం. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.